మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా ఆజాద్ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన గొప్ప వ్యక్తి. దేశ భవిష్యత్తు అనేది తరగతి గదులలోనే రూపొందించబడుతుందనే సూక్ష్మాన్ని గ్రహించిన వ్యక్తి అని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో ఆయన చేసిన సంస్కరణలు, సేవలు నాటి నుండి నేటికి కూడా ఓ చెరగని ముద్ర అని అన్నారు. ఆయన ఆశయాలను బాపట్ల జిల్లాలో విస్తరింపజేస్తూ కాంగ్రెస్ పార్టీ అనినిత్యం కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవం తెస్తామని, ఏ ఒక్కరిని కూడా మర్చిపోమని పఠాన్ రాజేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. పూర్వము స్వాతంత్రం అనంతరం కూడా జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులుగా పనిచేసి స్వతంత్ర పోరాటంలో ఖిలాఫత్, దండి, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొని 11 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించినటువంటి భారతరత్న, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయన దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే రూపొందించబడుతుంది అన్న ఒక సూక్ష్మాన్ని గ్రహించి ఒక దూరదృష్టి గల పరిపాలనా దక్షుడిగా ఆనాడే ఐఐటికి అంకురార్పణ చేసి ఆయన చదువుకున్న ఉన్నత చదువుతో ఈ భారతదేశంలో ఆధునిక విద్యకు ఆనాడే అంకురార్పణ చేసినటువంటి గొప్ప పరిపాలకుడు. ఆ పరిపాలకుడి ఆశయాలను అనుగుణంగా మరి ఈ రోజున బాపట్ల జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జేడి శీలం గారు, బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు బాపట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఆయన ఆశయాలతో ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లి పట్టణ, మండల, గ్రామ, పంచాయతీ అన్ని వ్యవస్థల్లో కూడా ఈ బాపట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ పూర్వ విజయం దిశగా, పూర్వ వైభవం దిశగా ఆ పార్టీని నడిపిస్తామని చెప్పి ఈ రోజున బాపట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాం. జై కాంగ్రెస్.